హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. కేసీఆర్ పిలుపు మేరకు కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు హుజూరాబాద్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టినారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్, కొండలరెడ్డి, గంధే రాధిక, కొలిపాక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, ముత్యం, రాజు, కుమారస్వామి, లావణ్య, సుశీల, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వెలుగులు ఉండాలని ఒక మేనమామలాగా మా ఆడబిడ్డలందరికీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన గొప్ప నాయకులు కేసీఆర్ గారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు ఆశపడి ఈ రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తాడు కావచ్చు ఆ 1,116,లతో పాటు అని చెప్పి మేమంతా ఆశపడి ఓటేస్తే ఇవాళ ఉన్నది కూడా ఇవ్వకుండా ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు ఇప్పటికీ స్టే విధించి 8 వారాలు అవుతున్నా ఈ సెక్రటరీ ఉండే లాయర్లందరూ ఏం చేస్తున్నారు, ఒక్కరు కూడా దాని మీద కౌంటర్ వేయకపోవడానికి కారణం ఏంటంటే మేము ఈ కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలని ముందుకు తీసుకుపోలేము అని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పుడైనా మనం మేల్కొని మనకి ఎవరైతే మంచి నాయకత్వం ఉంటారో వాళ్ళని గౌరవ కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ కేసీఆర్ కిట్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా ఇప్పుడే వీళ్ళు ఏం మాట్లాడలేదు. రాను రాను ఆసరా పింఛన్ తీసేసినా ఏం మాట్లాడరు, రాను రాను రైతు బంధు తీసేసినా ఏం మాట్లాడరు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మిని తిరిగి కొనసాగించాలని మేము బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ తరఫున ఏం జరుగుతుంది, ఎక్కడికి పోతుంది అన్నట్టుగా ఉంది. ప్రజాపాలన కాదు, ప్రజలను శిక్షించే పాలన లెక్క ఉంది. ఒక ఆడబిడ్డ పెళ్లి కావాలంటే ఎంత కష్టమవుతుందని దూరదృష్టితోని కేసీఆర్ గారు ఒక మానవత్వంగా ఆలోచించి పేదింటి బిడ్డ ఇబ్బంది కావద్దని 1,16,000 చేస్తే ఇంకా మీరు ఇంకా అభివృద్ధి చేయండి, ప్రజల మనసు గెలుచుకోండి. కానీ ఇది ప్రజాపాలన లెక్క లేదు, రాక్షస పాలన లెక్క ఉంది. వెంటనే తులం బంగారం అడుగుతారని దీన్ని కూడా కూడగొడుతున్నారు. మీకు చేత కాకుంటే ఈ పాత ఇచ్చిందని ఇవ్వండి, కానీ తులం బంగారం అడుగుతారని చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా మీ చెడుకు ఇది నిదర్శనం అని కనబడుతుంది. ప్రజలంతా తరిమి కొడతారు. మా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తాం. ఇది ఏమనుకుంటున్నారు, అసలు ఇది కరెక్ట్ కాదు. వెంటనే విరమించుకొని మీరు వెంటనే ప్రజలకు అనుగుణంగా ఉండాలి మీరు చేసే పనులు, కానీ ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేస్తున్నాం, పేదింటి మహిళలను ఇబ్బంది పెట్టద్దు, అసలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పాలన చేయండి, అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇది కరెక్ట్ కాదని కోరుతున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వెంటనే చేయాలి. మీరు శాతనైతే తులం బంగారం కూడా ఇవ్వండి. సంతోషం. తులం బంగారం ఇచ్చుడు పోను ఉన్న కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసే విధంగా ఈరోజు హైకోర్టులో వాద్యాలు వేస్తే కనీసం ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే ఇక్కడ ఉన్న మహిళలు కానీ అందరూ కూడా తిరగబడే రోజులు వస్తాయి. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ప్రజల నుండి మహిళల నుండి ఉన్న పథకాన్ని కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అన్నింటినీ కూడా రద్దు చేసే కార్యక్రమం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ ప్రజలు మమేకమై ఈ ప్రభుత్వంపై తిరగబడాలి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు వాళ్ళ ఇంటికెళ్ళి ఇచ్చేది కాబట్టి ప్రజల సొమ్ముతో కట్టే ప్రభుత్వ పథకాలను మీరు రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? గుంటూరు అశోక్ నగర్ 3/3లో శోభా క్రియేషన్స్ జ్యువెలరీ షాప్ 2వ బ్రాంచ్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లాం నవమి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వ్యాపారాన్ని దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతూ అలాగే ఇక్కడ మళ్ళీ 2వ సంవత్సరం ప్రారంభించటం, ఇక్కడ బేకరీ ఫండ్కి దగ్గరగా మనకి 3/3లో లక్ష్మీపురం రోడ్లో ఈ షాపు స్థాపన జరిగింది. ఇక్కడ ఈ రోజున ఒక మంచి శుభపరిణామం. బంగారం మరి ప్రపంచంలోనే ఎక్కువగా ఆంధ్రాలోనే ఆడవాళ్ళు ఎక్కువగా వాడతారు. ఎందుకంటే ఆడవాళ్ళకి మహాలక్ష్మి అమ్మవారు కానివ్వండి, ఆడవాళ్ళకి ముందు బంగారం, తర్వాత మరి బట్టలు కానివ్వండి, రకరకాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనే మరి మక్కువగా చూస్తారు దీన్ని. కాబట్టి కొన్ని దేశాల్లో చూస్తే 100 టన్నులు వాడితే ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో 1000 టన్నులు వాడతారు గోల్డ్. ఎందుకంటే అయితే ఏమైందంటే వాళ్ళ పరిస్థితి మన అందరికీ తెలిసిందే. గోల్డ్ మరి దగ్గరగా రేట్లు బాగా పెరిగిపోయినాయి.
ఎందుకంటే తల్లి గ్రామస్థ తల్లికి 15,000-16,000 రూపాయలు గిడ్డ తల్లికి ఒక మధ్యతరగతి కానీ పేదవాడు కానీ డబ్బున్నోడు కూడా రెండో భయం ఏంటంటే మంచి బంగారం వేసుకుంటే ఇది మంచిదని తెలిస్తే కొంత దోపిడీలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు సిల్వర్ కి గోల్డ్ కోటింగ్ ఇచ్చి మరి మంచి ఐటమ్స్, ఎందుకంటే ఇవాళ యంత్రాలు వచ్చినాయి, చేతి పని వాళ్ళ కన్నా కూడా యంత్రాలు వచ్చి మంచి మంచి మోడల్స్ కానివ్వండి, ఆ బొమ్మలు అమ్మవారి బొమ్మలు రింగులు కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, లేకపోతే మన ఏదైతే మన వడ్డానాలు ఉన్నాయో ఇలా ఇట్లాంటి ఐటమ్స్ మరి మన దీనికి రియల్ స్టోన్ ఐటమ్ లాగా ఉంటుంది. చాలా ఎందుకంటే గోల్డ్ మించిన, ఎందుకంటే గోల్డ్ పక్కన పెడితే రోడ్డు గోల్డ్ చాలా బ్రహ్మాండంగా ఇది గోల్డ్ అనేంత రీతిలో ఉంటుంది. కాబట్టి అలాంటి షోరూమ్ ని ఇక్కడ మా శ్రీనివాసరావు వాళ్ళ శ్రీమతి గారు వాళ్ళ పిల్లలు కూడా అమెరికా వెళ్ళి చదువుకొని మరి వాళ్ళ ఉద్యోగాలు సరిగా లేని పరిస్థితి, అమెరికా నుంచి ఒక ఆలోచన చేసి ఇక్కడికి వచ్చారు. మనం కూడా నాన్నగారితో వ్యాపారం చేస్తే బాగుంటది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కేఎం కండిగా పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో వెలసిన ఓం శక్తి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆడి పూజలను ఆదివారం ఆఖరి రోజు గుడి కమిటీ సభ్యులు గ్రామస్తులచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు, వసంతోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, కుంకుమార్చనలు, మంగళహారతులు నిర్వహించారు. చిన్నచింతకుంట మండల పరిధిలోని పలమరి గ్రామ సమీపంలో ఎర్రగుట్ట వద్ద అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించి వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక రంగాలలో శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. యువతకు ఒక భరోసా కల్పించాలి. వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఒకటే కాదు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలవడాలనే ఆలోచనతోన ఇక్కడ ఈఏటీ సెంటర్ని ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము. దాంట్లో 6 కోర్సులు ఉన్నాయి. 6 కోర్సుల్లో కూడా అడ్మిషన్స్ తొందరలోనే ఇక్కడ బిల్డింగ్ పూర్తి చేస్తాము. పూర్తి చేసి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకొని ఒక్కొక్క సంవత్సరము దాదాపు 254 మంది స్టూడెంట్స్కు 264 మంది స్టూడెంట్స్కు అవకాశాలు కల్పించి 6 కోర్సులు నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఈరోజు మనం ఎవరితో టైప్ అయినామో అది మీకు తెలుసు.
టాటా కన్సల్టెన్సీ వాళ్ళతో టైప్ అయినాం కాబట్టి వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. తప్పకుండా ఇందులో ట్రైన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత కూడా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా గౌరవ మంత్రి గారు మీ అందరికీ కూడా తెలియజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కానీ వచ్చి హాయిగా అసెంబ్లీ అటెండ్ చేసిపోతారు. కానీ మీ ఎమ్మెల్యే గారు అయితే నిరంతరం మన దేవకద్రాని ఎట్లా మంచిగా చేయాలి మీరు చూస్తున్నారు. 450 కోట్లు ఒక్క మండలానికే శాంక్షన్ చేస్తారంటే మనము మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి 4,000 కోట్లతో మన తెలంగాణలో 119 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపిస్తున్నాం. 65 ఏదైతే ఇంతకుముందు ఐటీఐస్ ఉన్నాయో దీంట్లో కూడా 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఐటీఐస్ అన్నిటికీ కూడా దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయడం జరిగింది. సో మనకు ఇప్పుడేమీ ఎమ్మెల్యే గారు ఇంకో విషయం చెప్పినారు. సరే, టెక్నాలజీ సెంటర్కి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గతంలో మన దగ్గర ఐటీఐలు ఉంటుండే. చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొందరు టెక్నాలజీ వైపు అంటే ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి ట్రైనింగ్ అయ్యి కావడానికని చెప్పేసి ఐటీఐలో జాయిన్ అవుతూ ఉండే. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీడీ కార్మిక మహిళలకు బీడీ పెన్షన్తో పాటు అర్హులైన వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. బీడీ కార్మిక మహిళలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ 2014లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బీడీ కార్మికుల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆ బీడీ కార్మికులు, బీడీ బిడ్డలందరికీ కూడా పెన్షన్లు ఇవ్వచ్చు. దయచేసి మా బీడీ కార్మికులకు అందరికీ వెంటనే పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వృద్ధులు మొత్తం రాష్ట్రంలో మీకు వచ్చిన అప్లికేషన్లు, వృద్ధాప్య పెన్షన్లకు వచ్చినవి 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. వెంటనే ఆ వృద్ధులందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీరు 4,000 వాగ్దానం చేసినారు. 4,000 కాకపోయినా మేము కోరేది కనీసం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2,000 పెన్షన్లన్నా ఇవ్వండి. మీరు 3 సంవత్సరాలు గడిచింది. మహిళల ఉసురు పోసుకోకండి, మహిళల ఉసురు పోసుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. వెంటనే మా మహిళలకు బీడీ పెన్షన్లు, అదే వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు, ఆడబిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు, అదేవిధంగా ఆడబిడ్డ పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ కూడా వెంటనే పునఃప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. 3 సంవత్సరాలు గడిచింది. మీరు చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరుస్తలేదు. మహిళల ఉసురు తగులుతుంది. మీరు మాట్లాడుతున్న బూతులన్నీ కూడా ప్రజలు మీ ఇంటి మీద కూడా పడి తిట్టే టైం వస్తుంది. దయచేసి ఇప్పటికన్నా మారండి అని చెప్పి ముఖ్యమంత్రి కోరుతా ఉన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నాయకులు ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధులు, రైతు బీమా అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కోర్టు స్టే ఇచ్చిందని నిలిపివేయడం జరిగింది. దీనికి కేసీఆర్ గారు ఒక ఆడబిడ్డ కానుకగా, ఎందుకంటే గరీబ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే 10,000 20,000 ఇవ్వని అసుంటి ఎందుకంటే వ్యక్తులని ఈరోజు కేసీఆర్ గారు సొంత తన తండ్రిలాగా, అన్నలాగా ఇలా ఆడబిడ్డలకు 1,116,000 రూపాయల ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ఏర్పాటు చేసి 10,000 మందికి ఆయన పెళ్లి కానుకగా కేసీఆర్ ఇవ్వడం జరిగింది. అది కేసీఆర్కు ఏడా మంచి పేరు వస్తుందని మన రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ఆయన కాంగ్రెస్ వాళ్ళతోనే కోట్ల ఒక స్టే ఇప్పించి, ఒక అప్లికేషన్ వేసి స్టే ఇప్పించి ఇలా కేసీఆర్కు మంచి పేరు ఏడొస్తుందని ఈ పథకాలని ఎత్తివేయడం జరిగింది. ఇదే కాకుండా ఆగస్టు 13వ తారీఖు రైతు బీమా లాస్ట్ డేటు, దాన్ని రినివల్ చేయకుండా ఇలా రైతు బీమాన్సుగా ఎత్తివేయడం జరుగుతుంది. ఇలా గరీబ్ వాళ్ళు ఇలా 10 గుంటలు కానీ అరెకరం ఉన్న రైతులు రేపు అనుకోకుండా ఏదైనా నార్మల్ డెత్, పొలాల కరెంట్ షాక్తో కానీ, పాన్ కార్డుతో కానీ ఏదైనా అకస్మాత్తుగా చనిపోతే 5 లక్షల రూపాయలు
బీమా ఏర్పాటు చేసిండు కేసీఆర్. అలాంటి సుగా కేసీఆర్కి ఏడ మంచి పేరు వస్తుందని ఆ పథకాన్ని సుగా రెన్యువల్ చేయకుండా ఇలా రైతులకు రుణమాఫీ చేయకుండా 24 గంటల కరెంట్ అని 7 గంటల కరెంట్ ఇవ్వడము, ఎక్కడ చూసినా కానీ రైతులని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్. దాని తరఫున మేము బీఆర్ఎస్ తరఫున రైతుల పక్షాన ఉండి ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాము, రైతులకు చిన్న చూపు చూస్తే నిన్ను ఇడిసబెట్టేది లేదు. రైతుల నుండి మా బీఆర్ఎస్ తరఫున పోరాడి నువ్వు ఇచ్చిన హామీలని తప్పకుండా నెరవేర్చాలని మేము కోరుతూ ఇలా బీఆర్ఎస్ తరఫున మేము ఇలా మీకు నిలదీయడం జరుగుతుంది. జై తెలంగాణ. ఇంకా ముందు పోతుంది, ఇంకా పెద్ద అవుతుంది. తాటికొండ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో నేత్రపర్వంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల నూతన శిలా విగ్రహ విమాన శిఖర జీవ ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. భక్తులతో ఆలయాల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. తాటికొండ మండలం ఫణిధరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామాంజనేయ స్వామి, రామలింగేశ్వర స్వామి నామస్మరణలతో గ్రామమంతా మారుమ్రోగింది. గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ రోజు నాగుల పంచమి సందర్భంగా హుజురాబాద్లో కొత్తపల్లిలోని గుడిలో మహిళలు తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున పుట్టకు పాలు పోయడం జరిగినది. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. పూజారులు అందరికీ తీర్థ ప్రసాదాలు అందించినారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పట్టణంలోని ఖాదీ గ్రామీణ బండార్, కాశీబాగ్ హనుమాన్ ఆలయం, శ్రీ మహాలక్ష్మి ఆలయం సమీపంలోని నాగుల పుట్టల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది ఆయా ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచారు. ఈరోజు మెట్పల్లి ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలుపుతూ మన మెట్పల్లిలో చాలా ఇష్టమైన పండుగ భావిస్తాం. మన ఖాదీలో అలాగే కాశీబాగ్ హనుమాన్ కాడ అలాగే మహాలక్ష్మ కాడ మనం 3 జాల వస్తాము. అంతటా క్లీన్ చేయించి పెట్టడం జరిగింది. మెట్పల్లి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది చాలా సంతోషకరమైనటువంటి పండుగ. మన మెట్పల్లిలో చాలా భక్తి శ్రద్ధతో వస్తారు. చాలా జనం ఊరంతా మొత్తం కదిలి మన మెట్పల్లిలో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. మెట్పల్లి పట్టణంలో నాగుల పంచమి పండుగ సందర్భంగా గౌరవ కౌన్సిలర్ గారు ఇక్కడ ఈ ఖాదీ ఏరియాలో కొద్దిగా శానిటేషన్ చేయాలనగానే మా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే ఇక్కడ తర్వాత మహాలక్ష్మి టెంపుల్, కాశీబాగ్ హనుమాన్ టెంపుల్ ఏరియాలలో శానిటేషన్ కార్యక్రమాలు జరిపి మరి మహిళలకు అందరికీ సౌకర్యంగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. ఈ సందర్భంగా మెట్టిపల్లిపల్లిలో ఉన్నటువంటి మహిళా మనులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు. మన మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన ఆవరణలో గల అతి పురాతనమైన ఇక్కడ నాగుల పుట్ట గలదు. భక్తులు మెట్పల్లి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఆ నాగమ్మ దేవతను కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పేసి ఒక నమ్మకము. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మద్దేపల్లి గ్రామంలో నాగుల చవితి పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని నాగదేవత ఆలయాలు, నాగుల పుట్టల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టల వద్దకు చేరుకొని నాగదేవతలకు పాలు, పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, సంతానం క్షేమంగా ఉండాలని నాగదేవతలను ప్రార్థించారు. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ అన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆర్కేపురం డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల రద్దుపై కౌంటర్ వేయాలని,
ప్రభుత్వ న్యాయవాదికి న్యాయమూర్తి పలుసార్లు చెప్పిన వారు నిర్లక్ష్యం వహించారని అన్నారు. పథకాలు రద్దు చేసి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చూడాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. వేస్తానన్నాడు. ఆయన ప్రభుత్వానికి వచ్చిన కానించి 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం అవుతుంది దగ్గర. ఏం చేసిండు ప్రభుత్వం వచ్చి? ఏం చేస్తుండు? ఇల్లు దోసుకునడము, కూలగొట్టడము, గరీబోలు ఆగం చేసుడము, ఇసోటి పనులు చేస్తుండు. కానీ ఇస్తానన్న మాటలు ఏవి? గ్యాస్ తిరిగి ఇస్తానన్నాడు, తక్కువ చేసి ఇస్తానన్నాడు. ఏం ఇచ్చిండు? ఏం చేసిండు? అసలైంది తులం బంగారం ఇస్తానన్నాడు. తులం బంగారం లేకుండా ఆయన కళ్యాణ లక్ష్మే తీసేస్తుండు. ఆయన ముఖానికి ఏమిస్తాడు? ప్రపంచానికి ఇస్తాడా? పబ్లిక్ ఇస్తాడా? ఆయన అన్నదమ్ములకు ఆయన దోసుకొని ముళ్ళ కట్టుకొని ఇంకా సరిపోదు. లోకాన్ని అంతా దోసుకొని తినాలి. నేను మళ్ళీ ప్రభుత్వంలో రానని తెలుసు ఆయనకు కూడా. అందుకనే మొత్తం దోసుకొని ముళ్ళ కట్టుకుంటుండు. ఏం లేదు ఆయన దగ్గర. ఇప్పుడు ఇస్తాం ఏం లేదు. లోకాన్ని దోసుకొని తిననీకున్నాడు. వాడిని ఏం చేసిందంటే ఊళ్ళో మా జాగలో ముంచి గెలిచిండు. వాడు వచ్చి మాత్రం మన మొత్తం ముంచిన 100 ఎకరాలు వాళ్ళ బామ్మది వాడు వంక పెట్టి 100 ఎకరాలు కొన్నాడు. మన పైలు పెట్టకున్నాడు. వాడు ఇవాళ కళ్యాణ లక్ష్యం బంద్ చేసిండు, తులం బంగారు బంద్ చేసిండు, భూమి పైసలు బంద్ చేసిండు, అన్ని బంద్ చేసిండు. 5 బంధువులు బంద్ చేసిండు. ఏంటి వాడు మనకి ఏంది ఇచ్చిండు? మన ఓట్లు ఒకసారి వేస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన, సగం బిల్లు ఇచ్చిన, సగం బిల్లు ఇచ్చిన మళ్ళీ లేనే లేదు. చెప్పింది గెలిచిండు. 4 లక్షలు 5 లక్షలు ఇచ్చిండు. 12 లక్షలు అవుతుంది. అవునా కదా? సగం కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కావాలని హైకోర్టులో కౌంటర్ వేయకుండా ఆపినందుకు నిరసనగా మహేశ్వరం శాసనసభ్యురాలు సవితమ్మ గారి ఆదేశాల మేరకు ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మేము పార్టీ శ్రేణులందరం కలిసి ధర్నా చేస్తూ ఉన్నాం. మరి ఈ ధర్నాకి మాజీ రాష్ట్ర గంజాల సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ గారు, కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీ అరవింద్ గారు హాజరయ్యారు. మరియు పార్టీ శ్రేణులందరూ మహిళలు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలంతా మగ్గుమంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము కూడా మొన్న జరిగినటువంటి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ స్టే వచ్చిందో దాని మీద 4 సార్లు హైకోర్టు టైం ఇచ్చినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మాటలు ప్రేలాపనలు పేలుతా ఉన్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా నవీపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ నాగ్నాథ్ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించగా మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలువురు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అధికారులకు సమర్పించారు. ముఖ్యంగా ఓ వృద్ధుడు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.